సావిత్రి గారు ఆవిడ జీవితం పూర్తిగా మారిపోవడం చూసి మీకేమనిపించింది? అంటే లాస్ట్లో బాగా బాధ కలిగింది అందరికి. చాలా కోపం వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్లో నేను వెళ్ళి కూడా చూడలేదు. ఎందుకంటే అంత గ్రేట్ ఆర్టిస్టు అలాగా ఎందుకు అవ్వాలి? ఆ టాలెంట్, ఆ ఇంటెలిజెన్స్ ఏమైందనేది. ఎందువల్ల అలా అయిందంటారు జీవితం? అది మరి పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ప్రతి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్సనల్ లైఫ్లో. అలాగని చెప్పేసి మనం అలాగ దిగజారిపోలేం కదా. మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా. మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సంఘటన ఏది ఇండస్ట్రీలో మీకు జరిగింది కానీ, అన్యాయం జరగడం కానీ, మీ మనసు గాయపడిన సందర్భం కానీ? ఇది పేర్లు చెప్పలేను కానీ కొంతమంది అబద్ధాలు ఆడేసి మన్ని తప్పించడం కోసం కొన్ని పిక్చర్స్లోంచి అది చేశారు. ఇంకో ఆర్టిస్ట్ కోసం అని మా మీద రాంగ్ ఫ్లాప్ ఆర్టిస్ట్ అని అలాంటింతా చేసిన వాళ్ళు ఉన్నారు. అది మాకు బాగా తెలిసిన చాలా ఫీల్ అయ్యాయి అనమాట. ఇప్పుడు అందరివి ఫ్లాప్లు అవుతాయి, అందరివి హిట్స్ అవుతాయి. ఎవరు అవ్వలేదు ఎవరు కదా. కరెక్టే. మమ్మల్ని మాత్రం పర్టికులర్గా చూపించడానికి వాళ్ళ బ్యాడ్ మోటివ్ తప్ప ఇంకేం కాదు. ఎవరు అంటే ఎవరు చేశారు? నటీమణుల కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు అవన్నీ కష్టపెట్టింది. ఆ రోజులు కష్టపడ్డా. ఆల్రెడీ పుకార్లు, షికార్లు అన్నీ చూసేశాక ఒక స్టేజ్కి ఒక మెచ్యూరిటీ వచ్చిన టైంలో మీరు పెళ్లి చేసుకున్నారు. మీ వారి సపోర్ట్ ఏ విధంగా మీ అంటే తర్వాతి పురోగతికి కానీ, మీ వ్యక్తిత్వానికి కానీ ఒక తోడుగా, కంపానియన్గా ఏ విధంగా ఉండింది ఆ తర్వాత? చాలా బాగుండేది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ వర్క్ మీద తప్ప తక్కినవన్నీ నాకు తెలియవు. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవడం, బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ నాకు తెలియవు కదా. అవన్నీ నేర్పారు. చాలా అన్నీ కరెక్ట్గా నా లైఫ్కి సేఫ్టీ ఎలా ఉంది, సెక్యూర్గా అవన్నీ చూసుకున్నారు. మీ సినిమాల గురించి ఇద్దరు మాట్లాడుకునే సందర్భాలు ఇప్పుడు ఉంటాయా? ఉండే మామూలు జనరల్గానే. అది లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి ఆయన తెలుగు. బెంగాలీ మాట్లాడతారా? కాదు, మేమిద్దరం ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఓన్లీ ఇంగ్లీష్. హిందీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. అందుకని లాంగ్వేజ్ మూలంగా ఆయన పెద్ద ఇదేం లేదు. వాళ్ళు వేరే టైప్ ఆఫ్. అది నాకు హెల్ప్ అయింది అనుకుంటాను నేను.